Please subscribe to our YouTube channel. Like and share this video. ఆయలనాగనీ కుతగు అంగనకుంతగుదీవు మా ఉపాధ్యాయుల ఆన. ఎలా చెప్తున్నాడు చూడండి. అయ్యా కృష్ణ పరమాత్మ పరమ సౌందర్యవతి, పరమభక్తురాలు నీకు ఆమె. ఆయలనాగనీ కుతగు అంగనకుంతగుదు ఈవు. ఆమె నీకు తగినది, నీవు ఆమెకు తగిన వాడవు. మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు తప్పదు జాడ్యమేల. మీ ఇద్దరికి పెళ్ళి అవుతుంది, ఇది నిజము. జాడ్యము అంటే జడత్వము, కదలకుండా అలాగే కూర్చోవద్దండి, కదలండి త్వరగా. జాడ్యమేల నీ తోయము వారి తోడుగా తోయరుహానన తెత్తుగాని విచ్చేయుము శత్రులన్ తురుముజేయుము చేయుము శోభనం బిలన్. ఈ లోక కళ్యాణం చేయవయ్యా, నీ కళ్యాణము అనే వ్యాజముతో నువ్వు అనుగ్రహించు తండ్రి. మహాసాధ్వీమణి, మహాసౌందర్య రాశి, మహాభక్తురాలు నీయడ. ఇటువంటి ఆమెను చేపట్టి లోక కళ్యాణము అనుగ్రహించవయ్యా అని ఈయన చెప్పాడు మహానుభావుడు. వెళ్ళి అగ్నిద్యోతనుడు, పేరెంత బాగుందో చూడండి, బ్రాహ్మణోత్తముడు. ఆ అగ్నిద్యోతనుణ్ణి పంపించింది. మహాత్మా, నువ్వు వెళ్ళి నాకు ఈ ఆపదను తప్పించు. ఈ మా అన్న తండ్రి భీష్మకుడు, ఈ ఇద్దరూ కూడా నిర్ణయించుకున్నారు నన్ను ఇవ్వటానికి. ఎలాగా? సింహము పాలి సొమ్ము గోమాయువు కొన్న చందమున. సింహము తీసుకోవలసిన పదార్థమును నక్క భుజించినట్లుగా. గోమాయువు అంటే నక్క. సింహము పాలి సొమ్ము గోమాయువు గొన్న చందమున మత్తుడు చైద్యుడు. ఈ మత్తుడ మహామదోన్మత్తుడు. అటువంటి వాడు చైద్యుడు. ఎవడు? శిశుపాలుడు, చైద్యరాజు. ఇటువంటి వాడు నన్ను తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మహానుభావ, నువ్వు అనుగ్రహించు అని అన్నది. సరే, ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఆయన చెప్పడానికి పాపం ఆ ఎలనాగనీకు తగు అంగనకుంతగుదీవు అని చెప్తున్నాడు ఆయన అక్కడ. కానీ ఈమె దుఃఖము. లగ్నం వెళ్ళి వివాహమున్ కదిసేలారాడు గోవిందుడు. తెల్లవారితే లగ్నము, ముహూర్తము. ఉద్విగ్నం వయ్యడి మానసంబు విననో. మనస్సు చాలా ఉద్వేగముగా ఉన్నది. ఆయన నేను పంపినటువంటి ఈ సందేశము విన్నాడా? ఇది వింటున్నాడా? వినటం లేదా? పట్టించుకున్నాడా? పట్టించుకోలేదా? బ్రాహ్మణుండగ్నిద్యోతనుడు తడసే ఆలస్యం చూస్తున్నాడు. బ్రాహ్మణుండగ్నిద్యోతనుడు తడసే. తడయటం అంటే ఆలస్యం చేయటం, ఎందుకో రావటం లేదు ఆయన. కాబట్టి ఏమైపోతున్నది నా పరిస్థితి? ఇది ఏ భగ్నం వైచనునో. నా ఊహ, ఈ ఆలోచన భగ్నం వైచనునో. విధాత కృతి యభంగిన్ ప్రవర్తించునో. ఆ బ్రహ్మదేవుడు ఏమి రాశాడో, ఏమి జరగాలని చూస్తున్నాడో, ఏమవుతుందో తెలియదు. ఘనుడా భూసురుడేగెనో. ఈ బ్రాహ్మణుడు బయలుదేరాడు, ఇంతకు చేరాడో లేదో. నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో. ఈయన ఆయాసము కొద్దీ నడకలో ఎక్కడో ఆగిపోయాడా? నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో. విని కృష్ణుండు ఇది తప్పుగా తలచెనో. ఒక ఆడపిల్ల ఇంత సాహసం చేసి చెబుతుందా అని ఏమన్నా విసుక్కున్నాడా? విచ్చేసెనో లేదా వస్తున్నాడా? ఈశ్వరుండనుకూలింపతలంచెనో. ఆర్యామహాదేవియున్నను రక్షింపతలంచునో. తలపదో నా భాగ్యము ఎట్లున్నదో. మహాలక్ష్మీ స్వరూపిణి ఆమె. కానీ కళ్యాణము అంటే గౌరీదేవి ప్రసక్తి రావలసిందే. ఆర్యా మహాదేవియున్నంటోంది. ఆర్య అంటే గౌరీదేవి. ఆర్యా దాక్షాయణీ చైవ గిరిజా మేనకాత్మజ. అమ్మవారు సర్వమాంగల్యములకు అధిపతి ఆమె. ఆమె
ఆమెయే సర్వాధికారి. అన్ని మాంగళ్యములకు లక్ష్మీదేవి పెళ్లి కావాలన్నా, సరస్వతీదేవి పెళ్లి కావాలన్నా గౌరీదేవి యొక్క కటాక్షం అక్కడ ప్రసరించాలి. అందుకని ఆర్యామహాదేవియున్ నన్ను రక్షింప తలంచనో తలపదో నా భాగ్యం ఎట్లున్నదో అని దిగులు పడుతూ ఉన్నది. ఇంతలో రానే వచ్చాడు ఆయన. మెచ్చ భవద్గుణోన్నతికి అమేయధనాదుల నిత్య నాకు. వచ్చేసాడు ఆయన తిరిగి. ఆమె దిగులు పడుతున్నది, ఈ లోపల బ్రాహ్మణుడు వచ్చాడు. తల్లి, మహాద్భుతం జరిగినది. మెచ్చ భవద్గుణోన్నతికి అమేయధనాదుల నిత్య నాకు తాన్ వచ్చ సుదర్శనాయుధుడు సురాసురులెల్ల అడ్డమై వచ్చిననైన రాక్షస వివాహమునన్ కొనిపోవు నిన్ను. ఆ సుదర్శనాయుధుడు శ్రీచక్రధారి స్వామి వచ్చేశాడు. ఇదిగో ఒక్క అడుగు అవతలికి వేయి, ఆయన కనిపిస్తాడు. నాకు అనేక బహుమానాలు ఇచ్చాడు. మెచ్చ భవద్గుణోన్నతికి నీ యొక్క స్వచ్ఛత, నీ తపస్సు ఫలించినది. నేడు ఫలించెను కన్యకామణి. అమ్మా, నీ యొక్క ఈ అత్సపు ధనము, ఏదైతే నీ ఔన్నత్యం ఉన్నదో, నీ సచ్చరితంబు, నీ శీలము, నీ చరిత్రము గొప్పది. నీ సచ్చరితంబు వైభవము, నీ యొక్క అదృష్టము పండినది. తల్లి, ఇదిగో వచ్చాడు అని సుదర్శనాయుధుణ్ణి చూపించాడు. చూపిస్తే మామూలుగా ఎంత ప్రసిద్ధి అంటే పోతన గారివి, మనం త్యాగరాజస్వామివి కూడా అటువంటివే. లోకములో అందరూ వాడుకలో మానవుల, తెలుగు వాళ్ళ జీవనాడులలో నిండిపోయాయి పోతన పద్యాలు. ఎవరన్నా ఇంటికి వస్తే ఊరకరారు మహాత్ములు, ఊరకరారు మహాత్ములండి అంటాడు. ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలిల్లన్ కారణము మంగళములకు. పోతన గారి పద్యం అది. ఊరకరారు మహాత్ములు అంటుంటాడు, పెద్ద చదువులేని వాడు కూడా అంటుంటాడు. పోతన గారి ప్రభావం. అందుకని ఏమన్నది ఈమె, చాలా ఆనందముతో పొంగిపోతూ ఉన్నది ఆమె. ఎంత అద్భుతమైన మాట అంటున్నదంటే, అయా మహానుభావ, జలజాతాక్షుని తోడి తెచ్చితివి నా సందేశమందించి. జలజాతాక్షుని తోడి తెచ్చితివి నా సందేశమందించి నిలువన్ బెట్టితి నీ కృపన్ బ్రతికితిన్. ఎంత పెద్ద మాటలు, ఎంత అద్భుతమైన, ఎంత రసార్ద్రమైన మాటలు అంటుందో చూడండి. పోతన ఎట్లా పలికిస్తున్నాడు చూడండి. అయ్యా, నన్ను నిలబెట్టావు, నేను నీ వల్ల బతికాను ఇవాళ. నీ వంటి మహాత్ములు ఉన్నారా వేరే? నీ వంటి పుణ్యాత్ములు కలరే? దీనికి నీకు ప్రత్యుపకృతిన్ కావింపగానేర. నీకు ప్రత్యుపకారం చేద్దామంటే ఏం చేయగలను స్వామి నేను, ఓ బ్రాహ్మణోత్తమ? అంజలి కావించదు భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. అంజలి గావించద, ఒక్క నమస్కారము తప్ప నీకేం చేయగలదానను నేను. ఆమె మహాలక్ష్మీదేవి, రుక్మిణీదేవి. ఆమె అంటుంది, రాఘవత్వే అభవత్ సీతాం రుక్మిణీ కృష్ణజన్మని అన్యేషు చ అవతారేషు విష్ణోః ఏషా అనపాయిని. విష్ణు పురాణములో చెప్పాడు, రాఘవత్వే అభవత్ సీత. ఆయన రాఘవుడిగా అయితే ఈమె సీతాదేవిగా పుట్టింది, అయోనిజయ్యై పుట్టింది. రుక్మిణీ కృష్ణజన్మని, ఈయన కృష్ణుడైతే ఆమె రుక్మిణిగా వచ్చింది. అన్యేషు చ అవతారేషు, ఏ అవతారములోనైనా విష్ణోః ఏషా అనపాయిని, విష్ణువును వదిలిపెట్టి క్షణం కూడా ఉండదు ఆమె. అందుకే లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః, అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః. వివాహ సన్నివేశంలో ఈ పేర్లన్నీ ఎందుకు అంటే, ఇలా నిత్యానపాయనులుగా ఈ దంపతులు ఉందురుగాక. అది ఆశీర్వచన మాహాత్మ్యం. అందువల్ల విష్ణోః ఏషా అనపాయిని.
అటువంటి ఆమె అంజలి కావించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి, సత్పురుషులకు నీవు బంధువువయ్యా, సదాశయము కలవాళ్లకు సత్ జన్మలకు నీవు బంధువవు. ఇటువంటి మహాత్ముడివి నీకేమియ్యగలను ప్రతి నేను. అందువల్ల నీవు ఇదిగో నా అంజలి తీసుకో మహాత్మా అని నమస్కారము చేసి ఆమె పరమానందభరితురాలైనది. మామూలుగా భాగవతంలో రుక్మిణీ కళ్యాణము సప్తాహ శైలిలో చెప్పేటప్పుడు రుక్మిణీ కళ్యాణం చివరికి చెప్తూ ఉంటాం. అనపర్తి విశేషమేమో రుక్మిణీ కళ్యాణముతోనే ప్రారంభమైంది. నేను ఇది చెప్పాలని అనుకోలే. నాకక్కడ ముందు వందనం శ్రవణం కీర్తనం అని అనగానే, శ్రవణము అనగానే ప్రాణేశని మంజుభాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా అనే పద్యం అక్కడికి వచ్చి కూర్చుంది. అది శ్రవణము, శ్రవణోపాసనము, విష్ణుమూర్తి యొక్క శ్రవణోపాసనము. అందువల్ల ప్రాణేశని మంజుభాషలు వినలేని కర్ణరంధ్రంబుల, చెవులు ఎందుకున్నాయి అసలు, వాటి ఉనికికి ఒక పరమార్థమేమి, అందుకని ఆ మాటతో ప్రారంభమైంది. ధ్రువకీర్తిన్ హరిపెండ్లియాడే నిజ చేతోహారిణిన్ మానవైభవగాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్. ఆమె ఎటువంటిది మహాతల్లి, దాన వైభవ గాంభీర్య విహారిణి. దానము, వైభవము, గాంభీర్యము ఈ గుణములకు ఆలవాలము ఆ తల్లి. నిఖిల సంపత్కారిణి ఆమె. అటువంటి బాలామణిన్ రుక్మిణిన్, అటువంటి ఆమెను ధ్రువకీర్తిన్ హరిపెండ్లియాడే. ఆ ధ్రువమైనటువంటి కీర్తితో మహావిష్ణువు అవతరించినటువంటి శ్రీకృష్ణమూర్తి రుక్మిణీదేవితో వివాహము జరిపించుకున్నాడయ్యా. ప్రపంచమంతా, ఎందుకంటే ఈ లోకానికి కళ్యాణము చెయ్యవయ్యా ఈ కళ్యాణము ద్వారా అని అడిగాడు బ్రాహ్మణోత్తముడు. జ్ఞాని కదా అలాగా అడగాలి. మునీశ్వర వృత్తి బ్రాహ్మణునిది. Please subscribe to our YouTube channel. Like and share this video.